అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతిరోజు నా వాక్యం విని దీవించబడుతున్నారని ఆశిస్తున్నానండి. దేవుని నామమునకు స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము అనుకూల సమయమున ప్రార్థించము. నేటి మన ధ్యానాంశము అనుకూల సమయమున ప్రార్థించము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనం. యెహోవా, అనుకూల సమయమున నేను ప్రార్థించున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎప్పుడు ప్రార్థిస్తున్నామండి? అనుకూల సమయమున నేను ప్రార్థించుచున్నాను. ఎప్పుడు అనుకూల సమయము? ఎప్పుడు అనుకూల సమయము అంటే, అనుకూల సమయమందు నేను మొర ఆలకించుదును, నీకు ఉత్తరం ఇచ్చేదని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొందును అని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడే, ఇదిగో మిక్కిలి అనుకూల సమయము. ఎప్పుడు మిక్కిలి అనుకూల సమయము? ఇప్పుడే, ఇదిగో, ఈ క్షణమే అనుకూల సమయము. ఈ క్షణంలోనే నీకు ఏమైనా సమస్య ఉన్నా, ఏమైనా ఉన్నా ఈ క్షణంలోనే ప్రార్థించు. ఎందుకంటే ప్రభువైన యేసు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు. ఒక క్షణం లేట్ అయితే ఆ క్షణంలోనే రావచ్చు. కాబట్టి ఇప్పుడే అనుకూల సమయము. ప్రభువైన యేసుకు మొరపెట్టుము, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఇదే రక్షణ దినము. ఇప్పుడే నువ్వు రక్షణ దినము. ప్రభువైన యేసు సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ఇదే సమయం అమ్మా. ఇంతవరకు నువ్వు రక్షణ పొందిన బిడ్డవైనట్లయితే ఇదే, ఇప్పుడే ఇదిగో మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో రక్షించుటకు రక్షణ దినము. ఇదే రక్షణ దినము. ఈరోజే ఇదే సమయము. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఒకరోజు ఒక రాజుగారికి 2 కుమారులు ఉన్నారంటండి. ఒక కుమారుడు మంచివాడు, రెండో కుమారుడు దొంగ. ఆ దొంగ అయిన కుమారుడు పెద్దవాడయ్యి పెద్ద గజ దొంగ అయ్యాడు. చిన్న కుమారుడు బాగా చదువుకొని జడ్జి అయ్యాడు. జడ్జి అయితే వాళ్ళిద్దరు కమల పిల్లలు, ఒకేలాగా ఉంటారు చూడటానికి. అప్పుడు జడ్జి గారు ఈ దొంగను పట్టుకొని జడ్జి గారి దగ్గరికి తీర్పుకి వస్తారు. ఈ దొంగకి మరణశిక్ష పడవలసి ఉంటుంది. అప్పుడు అన్న అయిన జడ్జి ఏం చేస్తారంటే, రాత్రి ఇంటికి వచ్చిన తమ్ముడితో, తమ్ముడు, నీకు నా మరణశిక్ష పడుతుంది, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. నేను దేవుని యందు రక్షణ పొంది ఉన్నాను కాబట్టి నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నాకు ఎలాంటి భయం లేదు. నువ్వు రక్షణ పొందలేదు కాబట్టి నువ్వు ఇంటి దగ్గర ఉండి రక్షణ పొంది, ఎక్కడైనా దొంగతనాలు మానుకొని రక్షణ పొందు. నేను వెళ్ళి నా స్థానంలో నువ్వు ఉండి జడ్జిమెంట్ ఇయ్యి, నేను నీ స్థానంలో ఉరిశిక్షలో ఉరికమ్మ ఎక్కుతాను అని చెప్పి తమ్ముడిని ఇంటి దగ్గర పెట్టేసి ఈయన ఉరిశిక్షకి వెళ్తాడు. సో ఇక్కడ అన్నగారు తమ్ముడిని ఎంతగా రక్షించాడో, అలాగే మన ప్రభువైన యేసు మన పాపముల కొరకు, మన రక్షణ కొరకు అయిన యేసు ప్రభు మన కోసం 2000 సంవత్సరముల క్రితము మన కోసం సిలువలో మరణించారు. మన పాపముల కోసం ఆయన సిలువలో మరణించారు. అది అందరూ తెలుసుకోవాలి. మనము ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడి రక్తంలో కడగబడితేనే మనము పరలోక రాజ్యానికి చేరగలుగుతాము. ఆ చిన్న తమ్ముడు అన్న మాట విని రక్షణ పొందడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లలు ఎవరైనా సరే, యవనస్తులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్న వారు ఒక్కసారి అనుకూల సమయం ఇదే, అనుకూల సమయమున ప్రార్థించము. ఇప్పుడే, ఇదిగో మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము. ఈరోజే నీకు రక్షణ దినముగా ఉంది. ఈ రక్షణ దినాన్ని నువ్వు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ దొంగ వల్లే వస్తుంది. ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ఇప్పుడే మారు మనసు పొంది ప్రభువైన యేసు రక్తంలో నీ పాపములు కడుక్కున్నట్లయితే నీవు రక్షించబడదు. నీవు రక్షించబడిన తర్వాత బాప్తీసం తీసుకున్నట్లయితే నీకు పరిశుద్ధాత్మ నిన్ను నింపుతుంది. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీవు పరలోకానికి వారసుడు అవుతావు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా నీవు ఎత్తబడు గుంపులో ఉంటావు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా విడువబడితే ఇక్కడ నిత్య నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ నిత్య నరకాగ్నిలో పడటానికి ఇష్టపడతావు. మనకి చిన్న చెయ్యి కాలితేనే వంట చేసేటప్పుడు ఎంతో బాధపడతాము. మరి నిత్యము మన ఆత్మ ఆ అగ్నిగుండంలో కాలుతూ ఓ అని అరుస్తూ ఉంటుందండి. అలాంటి నొప్పులు పడటం ఇష్టమా ఈ లోకంలో? లేక
రక్షణ పొంది పరలోకంలో హాయిగా దేవునితో సంతోషంగా ఆనందగానాలతో స్తోత్రము స్తుతి స్తోత్రము అనుకుంటా ప్రైజ్ ది లార్డ్ అనుకుంటా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడము ఇష్టమా చెప్పండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఒక్కసారి ఆలోచించండి. అనుకూల సమయము నా ప్రార్థించము. ఇంకా ఈ సమయం కన్నా నీకు తరుణం రాదు ప్రియబిడ్డ సహోదరుడా. ఒక్కసారి ఆలోచించి దేవుని యందు విశ్వాసంతో నీ పాపంలో కడుక్కొని ప్రభు అయిన యేసు వైపుకు తిరిగిన ఎడల నీవు నిత్య జీవమునకు వారసుడు అవుదువు. దావీదు మహారాజు అనుకూల సమయంలో ప్రార్థించాడు. ఎప్పుడు ఆయన అనుకూల సమయంలో ప్రార్థించాడు? బాలుడిగా ఉన్నప్పుడే ఆయన ప్రభు అయిన యేసుని రక్షించుకోవడం జరిగింది. యేసునందు రక్షణ పొందడం జరిగింది. బాలుడిగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసునందు ఆనందించేవాడు. ఈయన దావీదు మహారాజు గారు ఉదయమున లేచి నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దావీదు మహారాజు గారు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నేను ఉందును. ప్రార్థన సిద్ధం చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని దేవుడు ఏమేమి అవసరమో దేవునితో ఏమేమి మాట్లాడాలో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని కూర్చొని దేవునితో సిద్ధపడి ఉండాలండి. ఉదయకాలాన్ని దేవుని ఆరాధించాలి. అలా ఆరాధించడం వలన నీవు రక్షణ పొందగలుగుతావండి. దేవుని యొక్క దీవెనలు పొందగలుగుతావు. దేవుని యొక్క దీవెనలు పొందాలన్నా, దేవుని యొక్క రక్షణ పొందాలన్నా మనము ఇదే అనుకూల సమయం అండి. సమయం మించిపోతే ఇంకా రాదండి. ఎప్పుడు దేవుడు దొంగ వల్లే వస్తాడు యేసు ప్రభు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి, ఇక్కడ కన్యకులు 5 సిద్ధపడిన కన్యకులు 5 విడువబడిన కన్యకులు 10 మంది కన్యకులకు స్టోరీ ఉంది కదండి. ఆ స్టోరీలో 5 మంది చక్కగా వాళ్ళ బుడ్డిలో కిరసన ఆయిల్ని పెట్టుకొని సిద్ధముగా ఉన్నారు. ఇంకో 5 మంది వాళ్ళ బుడ్డిలో కిరసన ఆయిల్ లేదు, ఆయిల్ అయిపోయింది. దేవుడు రానే వచ్చాడు యేసు ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో 5 ఉన్నారు. 5 విడువబడ్డారు. విడువబడిన వారు మాకు నూనె అమ్మండి అంటే ఆ సమయంలో ఎవరు అమ్ముతారు? ఎవరికున్న నూనె వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము రక్షణ పొందడానికి. అనుకూల సమయం ఇదిగో, ఇదే రక్షణ దినము. ఈరోజే నీ రక్షణ దినముగా భావించి అనేక మంది రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యంను ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అనుకూల సమయము అని మాట్లాడారు ప్రభా. ఇదే రక్షణ దినము, ఈ దినమే రక్షణ దినమని మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, ఇంకా ఇక్కడ తలలోంచిన బిడ్డల్లో ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే ప్రభా, వారు రక్షణ పొందడానికి ఆయత్తపడినట్లు సహాయం చేయండి ప్రభా. పొందిన వారు ప్రభా, బుద్ధి కలిగిన కన్యకల వారి బుద్ధిలో నూనె ఎప్పుడు ఉంచుకున్నట్లుగా వారు నీ యందు విశ్వాసంతో జీవించే బిడ్డలుగా ఆయత్తపరచమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.